రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామం అందరికీ తెలిసిందే. ఈరోజు ఒక గిరిజన బిడ్డ ఎదుర్కొనే శక్తి లేక ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిజంగా ఎంత బాధాకరం అంటే, నాకు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని వాళ్ళని భయపెడుతూ, బెదిరిస్తూ, కేసులు పెడుతూ, కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ, ఇబ్బంది పెడుతూ, బయటికి చెప్పుకోలేని పరిస్థితిలాగా వాళ్ళని అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. నాకు ఈ మేయర్ పదవి ఇచ్చినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని, అదేవిధంగా నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నాకు అండగా నిలిచినందుకు వారందరికీ కూడా నేను రుణపడి ఉన్నానని తెలియచేసుకుంటూ, ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. రేపు మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ కూడా అందించడం జరుగుతుంది. నేను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను. ప్రజలకు ఎప్పుడూ చేరువుగా ఉంటాను. వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము అనుకుంటూ, ఈరోజు నన్ను ఈ మేయర్ పదవి నుంచి దించడానికి ఇన్ని కుట్రలకు పాల్పడుతున్నారో, కార్పొరేటర్లను కొట్టిస్తారు, బెదిరిస్తారు, మహిళా కార్పొరేటర్లను కూడా చూడరు, వాళ్ళ ఇళ్ళకి ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళడం, ఇన్ని కుట్రలు చేస్తున్నటువంటి ఈరోజు నన్ను దించేస్తున్నందుకు గాను, నాకెవరైతే ఈరోజు నన్ను మేయర్ పదవిలోంచి ఉంచకూడదు అనే ఒక దూర ఆలోచనతో దీన్ని అంతా చేస్తున్న వారందరికీ కూడా, ఒక గిరిజన బిడ్డ పదవుల్లో ఉండకూడదు అని ఇంత నీచంగా ఆలోచించి, ఇంత నీచంగా కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్ని నీచాతి పనులు చేసిన వారికి ఈ గిరిజన బిడ్డ ఉసురు తగలకపోదని నేను చెప్తున్నాను. అలా అవుతుంది. మనకి ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకరే పోటీ చేస్తాం. శక్తి ఉన్నంత వరకు పోటీ చేస్తాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని మా గిరిజన పెద్దలు, దళితులు అందరి దగ్గర కూడా డిస్కస్ చేస్తే, అలాగే ఖచ్చితంగా మీకు మేము అండదండలుగా ఉంటామని చెప్పి కూడా వారు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని రోజులుగా వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మా గిరిజన పెద్దలందరూ కూడా, మేము కూడా మా శక్తి ఉన్నంత వరకు పెద్దలందరికీ కూడా, మా గిరిజన పెద్దలకి, దళిత నాయకులకి, మైనారిటీ నాయకులకి, బీసీ నాయకులకి చేతులు జోడించి ప్రార్థిస్తున్న పరిస్థితిని ఈ సమయంలో ఉదయం కూడా మేము కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా గిరిజన పెద్దలతో కలిసి. ఇంత హుటాహుటిన ఈ నిర్ణయం తీసుకోవడం, మిమ్మల్ని అందరూ సంప్రదించేటువంటి చెప్పగలిగిన వరకు కొంతమందికి తెలియజేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని కూడా అనుకున్నాం. కానీ కొంతమంది పెద్దలు వారు చేస్తున్నటువంటి దాష్టికాన్ని, ఆ దుర్మార్గాన్ని చెప్తే నిజంగా అది వినడానికే మనసు చెలించిపోతూ ఉంది. ఈ నీచ రాజకీయాలు చేసే ఈ రాక్షసులకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. సవాల్ విసిరా ఇక్కడి నుంచే. భయపడ్డానా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించే మాట్లాడా. రేపటి నుంచి మంత్రి నారాయణ రేకుల షెడ్డులో ట్యూషన్ తెప్పిన దగ్గర నుంచి అవినీతి సామ్రాజ్యం, వేల కోట్ల రూపాయల అవినీతి సామ్రాజ్యం నెలకొల్పిన దాకా ప్రతి విషయం బయట పెడతా. భయపడ్డానా?
సాటి కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లు, నా సతీమణి ఒక మహిళ. ఈ నీచులకి రాజకీయమే ముఖ్యం, ధనం ముఖ్యం. మాలాంటి సామాన్య బిడ్డలకి ఉన్నటువంటి అనుబంధాలు, ప్రేమలు ఈ నీచులకు ఉండవు. మహిళా కార్పొరేటర్లు పడుతున్నటువంటి బాధ మాకు మాత్రమే తెలుసు. సేపు ప్రయాణం చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరినటువంటి కార్పొరేటర్ 5 నిమిషాల్లో మారిపోయి పోలీసులు పోయి అరెస్ట్ చేస్తారు. ఏమొచ్చింది వాట్సాప్ గ్రూపుల్లో? ఆ కార్పొరేటర్ని పోలీసులు అరెస్ట్ చేశారనే కదా వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడ పోయి ధర్నా చేశారు కదా. మరుసటి రోజు భుజాల మీద చెయ్యేసి ఏం వీడియో వచ్చింది? ఆ వీడియో ఎట్టొచ్చి ఉంటుంది? అర్థం చేసుకోవాలని చెప్పి ఒకే ఒక ఓటు మాకుండేది. అప్పటికే ఈ కుట్రలు పడుతున్నటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో నెల్లూరు నగరంలో, ఆ రాక్షసుడు మేయర్ స్రవంతి దెబ్బకు భయపడి లక్షల రూపాయలు వెచ్చిచ్చి లక్షల రూపాయల అవినీతి సొమ్ము వెచ్చిచ్చి ఫ్లైట్ టికెట్లు వేసాడు. విలాసవంతమైన భవనాలు కార్పొరేటర్లని తరలించేందుకు అప్పటికే భయభ్రాంతుల్ని చేస్తా ఉన్నాడు. జరుగుతున్నటువంటి పరిణామంలో అతన్ని కొట్టారని కూడా మాకు సమాచారం తెలిసింది. అది నిజమో కాదో మాకు తెలియదు. ఆ క్షణం నుంచి మరింత పెట్టరేగిపోతున్నటువంటి ఈ రాక్షసుడు దాష్టికం ఎంతవరకు చేరిందంటే మహిళా కార్పొరేటర్లని సైతం ఇళ్ళకు పోయి మహిళా కార్పొరేటర్లని కూర్చోబెట్టి వారి ముందే వారి భర్తలను కూడా నానా రకాల హింసలకు పెట్టే పరిస్థితికి చేరుకున్నారు. వారు మాకు మద్దతు లేదని చెప్పి ప్రకటించడం జరిగింది. బహిరంగంగా ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది. అయినా కానీ వారేదో మాకేదో చేసేస్తారు, ఓడిపోతాం అనే భయంతో వీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలు అంతా ఇంత కాదు. ఈ అత్యవసర విలేకరుల సమావేశం ఈ సమయంలో పెట్టడానికి కారణం కూడా అదే. మహిళా కార్పొరేటర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే కనీసం మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.